హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే నా మైక్ పెట్టుకున్నా కదా నేను ఇప్పుడు మైక్. సో ఆ మైక్ వచ్చేసి కొంచెం రీసౌండ్, అంటే దీంట్లో మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో మోడ్స్ వల్ల అది వేరే మోడ్లోకి వెళ్ళిపోయింది, నార్మల్ మోడ్ ఉండకుండా వేరే మోడ్లోకి వెళ్ళిపోయింది. సగం వీడియో ఖరాబ్ అయిపోయింది గైస్. నేను అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సారీ గైస్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు. సో ఈ వీడియో అయితే ఈరోజు నేను నీలోఫర్కి వెళ్తున్నాను అనమాట. నీలోఫర్ దగ్గర ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు ఓపెనింగ్ అనమాట. దగ్గర నీలోఫర్ ఓనర్ ఒక మంత్కి 40 lakhs అయితే రెంట్ కడుతుంది గైస్. ఈరోజు వచ్చేసి ఫ్రీ అని అనుకున్నాం మేము చాయ్, కానీ మీరు మొత్తం వీడియో చూడండి, మజా వస్తుంది. ఫ్రీ అనుకున్నాం కానీ మాకైతే లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరైతే విఐపీస్ ఉన్నారో వాళ్ళకే ఫ్రీ గైస్. మేమైతే లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేసినామో ఒకసారి మాకు ఇట్లా చూసినారు. మేము వెళ్ళిన తర్వాత ఫ్రీగా తీసుకున్నామా లేకపోతే మాకు డబ్బులు తీసుకున్నా చూడండి మీరు. సో అందుకే వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో మీకు అర్థమవుతుంది మేము ఎట్లా లోపలికి వెళ్ళినాము, ఎట్లా ఏమైంది అసలు మొత్తం చూడండి. దీనికి మంత్కి 40 lakhs అంట రెంట్. ఒక నెలకి 40 లక్షలు దాని రెంటే ఉంది. సో మనం ఒకసారి చూద్దాం. ఇదైతే కట్టడం అయితే మస్తు కట్టిండు. సో లోపలికి పోదాం. ఈరోజు ఫ్రీ ఛాయ్ అంట. రేపటి నుంచి అయితే 180 ఒక ఛాయ్ రేపటి నుంచి. జనాలు అయితే ఏం దొబ్బులాడుకుంటారు కదా, జనాలు మొత్తం వీడియో తీయాలంటే దమ్ అవుతుంది. జనాలు దొబ్బుతూనే ఉన్నారు. ఆ విఐపి ఈ విఐపి. ఫైనల్లీ ఒక 20 minutes తర్వాత లోపలికి వచ్చినా నేను. కొంచెం ఆడియో ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంటుంది గాయస్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. పక్కనే ఎమ్మెల్యే ఉండే, అయినా కూడా ఎమ్మెల్యే చూసుకోకుండా అందరూ ఒకటేసారి లోపలికి వచ్చారు. సో అన్ని వదిలేసాడు. ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి. ఫస్ట్ లోపల రాగానే ఎట్లుంది ఏసీ ఉంది. అరే మస్తు జనాలు ఉన్నాయి. ఇంతమంది పెట్టుకొని కూడా నాకు బయట ఉన్న వాళ్ళు లోపల రానియాలి. ఫస్ట్ ఫ్లోర్కి ఎంట్రీ. ఇప్పటిదాకా అయితే విఐపీలు ఉండే. కనీసం మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను, వాడు ఇక్కడనే ఉన్నాడంట. కానీ ఏడున్నా అర్థమైతే లేదు. ఏడరా? అరే సరే నీలోఫర్ ఓనర్ మొత్తం అన్నీ చూస్తాను. V6 TV9 ఇక్కడ కౌంటర్ ఉంది కానీ జనాలు చాలా మంది ఉన్నారు. ఏమైనా తీసుకోవాలంటే ఫుల్ జనాలు. ఇప్పుడు పైకి వచ్చినాం మనం, సెకండ్ ఫ్లోర్. సో పైన నుంచి కూడా చూడవచ్చు మనం. చూద్దాం ఒకసారి కిందకి. పైన కిందనే షూట్ అవుతుంది. నీలోఫర్ ఓనర్ కూడా ఉన్నారు. గాయస్ అసలు బ్లాగే తీయలేకపోతున్నా గాయస్ నేను. మొత్తం పాటలు పెట్టేసారు. పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి సిట్టింగ్ ఉంది. ఇంకొకటి మనకి ఇప్పుడైతే బిల్డింగ్ అవైలబుల్ లేదు. ఎవరైతే విఐపీస్ ఉన్నారో వాళ్ళే కూర్చొని తింటారు. సో అతను ఓనర్ కూడా అక్కడనే ఉన్నాడు, నీలోఫర్ ఓనర్ కూడా అక్కడనే ఉన్నారు. సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే బిల్డింగ్ అవైలబుల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి మనం ఏమైనా ఆర్డర్ ఇచ్చి తిందాం, టేస్ట్ చేద్దాం. అన్ని నీలోఫర్లోనే ఉంటాయి, మనకి డిఫరెంట్ ఉంటుందా ట్రై చూద్దాం. ఇప్పుడు మనము షేక్ తీసుకుంటున్నాం, చాక్లెట్ షేక్. అరే ఎంతనా? ఎంత? ఒక షేక్ 230 అంట. అరే నో ఇంటర్ నెట్వర్క్ అంట. ఒక ½ an hour కింద పోయినాము. ఒక పేరు ఒకటి ఉన్నాము, ఒకటి మిల్క్ షేక్. సో ఇంకా నీలోఫర్ ఉన్నాము. ఇంకా అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటారు పక్కన ఇంకా ఇంటర్వ్యూ తీసుకుంటారు. మాకైతే లాస్ట్ టైం మేము ఎట్లా అన్ని నీలోఫర్లు పోయినా, కానీ ఏమి అంబియన్స్ అంతే.
మిగతా కానీ జర రేట్ ఎక్కువ ఒక చాయ్ 150 అంట, ఒక చాయ్ 150. సో ఒక సింగిల్ చాయ్ 150. దీడ కంటే యూనిట్ నగర్ పోయి తాగడం బెటర్, లేకపోతే మన ఇంకొకటి వచ్చేసి లగడిగా పూల్ ఉంటుంది బ్రాంచ్. సో అక్కడ ఇంకా తక్కువ, ఆడ 60 రూపాయలు ఒక చాయ్, ఇక్కడ 150. సో మీరు చూసుకోండి, మాకైతే ఇది మంచిగా అనిపించింది. చూడండి మీరు ఒక్కొక్కళ్ళు ఎట్లుంది మొత్తం. ఏడవైనా నేను ఒక ఫుల్ ఏమైనా ఉంది, లకడిగా ఉంది, బంజారా హిల్స్ ఉంది, అంటే సిటీ బండి ఒకటే ఫుల్ ఉంటుంది మొత్తం. ఇక్కడ వచ్చేసి మనకు ఓనర్ అయితే ఇంటర్వ్యూ చేసుకున్నాం. 1 అవర్ నుంచి ఇంటర్వ్యూ నడుస్తుంది నీలోఫర్ ఓనర్ది. ఈరోజు ఇప్పుడు ఒక చాయ్ ఇచ్చారు, చాయ్ ఫ్రీ చాయ్, ఫ్రీగా చాయ్ ఇచ్చారు. పోనీలే నేను జ్యూస్ తాగినా కదా అని మంచిగా చాయ్ ఇచ్చేసిన నేను. మైండ్ ఫ్రెష్ అవుతుంది. సో మీరు ఆ క్లాప్స్ ఏంటో అని వింటున్నారు కదా. సో ఆ క్లాప్స్ ఏంటంటే పక్కన ట్రాన్స్జెండర్స్ అయితే వచ్చినారు అనమాట. దీంట్లో వైట్ షుగర్ వేస్తున్నా. సో అక్కడ వాళ్ళైతే పైసలు అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఎంత అడుగుతారో తెలియదు. మనకు అవన్నీ సంబంధం లేదు, మనం బ్లాక్ దేనికి వచ్చినాం, బ్లాక్ తీసుకొని వెళ్ళిపోతాం. సో బ్రౌన్ షుగర్ తీయగా ఉంటుంది. మమ్మల్ని విఐపి అనుకుంటున్నారు, మూడు వచ్చి కానీ చూసినాం. సో అది పరిస్థితి. ఒకసారి షుగర్ కేన్ టేస్ట్ అంటే చూసాం. తిక్కువ ఉంది చాయ్, మొత్తం చాయ్ అయితే తిక్కువ ఉంది గాయస్. చాయ్ మా ఫ్రెండ్ తాగాలి కదా, నేను తాగుతున్నా అనుకుంటున్నారు కదా. సో వాళ్ళు నెక్స్ట్ వచ్చి నాకు కూడా చాయ్ ఇచ్చినారనమాట. నేను చాయ్ తాగి టేస్ట్ చెప్తున్నా ఇప్పుడు మీకు. గైస్ ఆడియో అయితే హ్యాండ్ ఇచ్చేసింది, కానీ చాయ్ అయితే జబర్దస్త్ ఉండే గైస్, ఏ మాట కా మాట. సూపర్ మంచి, అరే నిజంగా బాగుంది. తిక్కువ ఉంది, ఇది ఆర్డర్ కలపలేము. వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళే బర్రెలను పెంచుకొని బర్రె పాలు పిండి చేస్తారేమో. మరి చూస్తారు కదా, గోల్డ్ మ్యాన్ ఇచ్చారు. అక్కడ ఇంటర్వ్యూ అయితే గోల్డ్ మ్యాన్ ఇచ్చారు, గోల్డ్ మ్యాన్ ఇచ్చారు. మన మెడికల్ వేస్తే సీట్లు పోతాయి. ఇక్కడైతే అసలు మొత్తమే మారిపోయింది కదా. అసలు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఆ వీడియో ఒక దగ్గర వేరే ప్లే అవుతుంది. సో ఆ మైక్ అయితే మొత్తం హ్యాండ్ ఇచ్చేసింది. ఎందుకంటే ఆ వైర్ ఏదైతే ఉందో, ఆ వైర్ కరెక్ట్ దానికి సెట్ అయితే ఆ జనాలల్లో అక్కడిక్కడ అయిపోతుంది వైర్. నేనైతే ఇప్పుడు బన్మస్కా తిన్నాం, వాళ్ళు బన్మస్కా కూడా తెచ్చిచ్చారు. కానీ లాస్ట్ పైనకి వచ్చి కూర్చున్నాం, అది విఐపీస్ ఉన్నారు పైన. మనం అయితే వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకి బన్మస్కా చాయ్ అయితే ఇచ్చినారు అనమాట. సో అవి తిన్నాం. బన్మస్కా కూడా బాగుండే. నేను లాస్ట్ టైం బంజారా హిల్స్లో కూడా తిన్నా, అక్కడ ఇక్కడ రెండు సేమ్ ఉండే. సో ఇక్కడ కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం ఇక్కడ అంబియన్స్ అవన్నీ డిఫరెంట్ అంతే. మిగతా అంతా సేమ్, ఏ మాట కా మాట. బన్మస్కా చాయ్ అయితే ఫ్రీ వచ్చింది. గాయస్ మనం అయితే ఇప్పుడు నీలోఫర్ బయటకి అయితే వచ్చేస్తుంది. నీలోఫర్ బయట సో ఫుల్ బీడ్ ఉంది గాయస్. లోపల అయితే ఫుల్ బీడ్ ఉంది. మనం మొత్తం విఐపి ఎంట్రీ అయినా, మనం ఏడిపోయినా మనకు అది కొంచెం మొక్క అయితే మనకు తోడిస్తుంది. ఫ్రీగా మనం బన్మస్కా తిన్నాం, ఫ్రీగా చాయ్ తాగినాం. మనకు ఒక కూల్ డ్రింక్ అయితే మనం పైసలు పెట్టి కొన్నాం, మిగతా అంతా మనం ఫ్రీగా తిన్నాం. ఇంకోటి ఎక్స్ప్లోర్ చేసినాం, మంచిగా అనిపించింది. ఇంకొకటి నేనైతే అంకల్తోని, మన నీలోఫర్ సార్తోనైతే ఫోటో కూడా దిగిన. సో మీకు ఒకసారి ఇవ్వండి, ఫొటోస్ చూపిస్తాం. మీరు ఫొటోస్ చూసి అయితే ఎంజాయ్ చేయండి. మంచిగా ఫోటోలు వచ్చినాయి, కానీ కొంచెం వేరే వాళ్ళు పక్కకు వచ్చారు. సో వాళ్ళ వల్ల మనకైతే మన కెమెరా అయితే ఇవ్వలే, కానీ ఫోటోలు అయితే దిగినాం. మనం మంచిగా దగ్గరికి వెళ్ళి దిగినాం, జబర్దస్త్ అనిపించింది. సో ఈ బ్లాగ్ అయితే ఇంత గాయస్. మనమైతే మన డ్యూటీ మీద ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం.
అరే రే 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 రే. ఎన్ని బండ్లు రా బాబు, బండి ఎట్లా తీస్తాం ఇప్పుడు? ఇప్పుడు ఇంటికి వెళ్తాం మనం బండి మీద, బండ్లు అంటే అడ్డం మిడ్డు. ఇప్పుడైతే మనం పోదాము, ఇవి తీసి అయితే ఇంటికి పోదాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తలగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.